మళ్ళీ వీళ్ళ వల్ల ప్రసాదం మీకు అర్థమైందా ఏం చెప్పాలా? భక్తులకు విజ్ఞప్తి, అమ్మవారి ఆలయంలో అమ్మవారికి సమర్పించే ఆ బెల్లం అయ్యి వాలంటీర్లకు ఇచ్చి పంపిస్తున్నారు. వారికి ఎటువంటి డబ్బులు కానీ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. అంతా ఉచిత దర్శనం కాబట్టి ప్రతి భక్తుడు కూడా ఉచితంగానే దర్శనం చేసుకొని ఆ ఉచిత ప్రసాదం తీసుకొని వెళ్ళవలసిందిగా తెలియజేస్తున్నాం. ఎవరికి కూడా కానుకల రూపంలో ఎవరికి ఇవ్వాల్సిన పని లేదు. అమ్మవారికి సమర్పించే కానుకలు హుండీలో మాత్రమే వేయండి. ఎవరికి కూడా డబ్బులు ఇవ్వద్దు. గంటా వీరలక్ష్మి మైబాద్, గంటా వీరన్న మీ బంధువులు తప్పిపోయి మైక్ పాయింట్ వద్ద ఉన్నారు కాబట్టి అందుబాటులో ఉంటే మైక్ పాయింట్ వద్దకు వచ్చి తీసుకుని వెళ్ళాల్సిందిగా తెలియజేస్తున్నాం. ఆలయ ప్రాంగణంలో అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి ఎవరికి కూడా ఎటువంటి కానుకలు ఇవ్వాల్సిన అవసరం లేదు. అందరికీ ఉచిత దర్శనం మాత్రమే కాబట్టి ఉచితంగానే దర్శనం చేసుకుని ఆ ప్రసాదం కూడా ఉచితంగా తీసుకోవచ్చు. ఎవరికి డబ్బులు చెల్లించవలసిన అవసరం లేదు కాబట్టి భక్తులు గమనించి ఎవరికి ఎటువంటి ముడుపులు కానుకలు చెల్లించిన అవసరం లేదు. ఇన్స్పెక్టర్ ఇన్ఛార్జ్ ఎస్ఐ పిఎస్ఐ ఇది సార్లమ్మ గద్దె దగ్గర చాలా మంది ఉన్నారు. కొంచెం పుష్ చేయండి, వాళ్ళకి బయట పంపాలి. వాళ్ళ వింటారా విన్నారా? సుశీల్ సింగ్ డిఎస్పి చెప్పండి. పిఎస్ఐ దొబ్బు మన వాళ్ళు కూడా జస్ట్ నిలబడి ఉంటారు. కొంతమంది గట్టిగా చేస్తారు, కొంతమంది బాబు క్యూలైన్లో ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ పోలీస్ ఆఫీసర్స్ మీరు పుష్ చేయమంటున్నారు. అందరినీ అక్కడ ఖాళీగా నుంచోకుండా వాళ్ళందరినీ అంటే పుష్ చేస్తూ ఉండండి. అమ్మవారి దర్శనం మార్గంలో ఉన్న పోలీస్ ఆఫీసర్స్ అందరూ కూడా భక్తుల్ని దర్శనం అయిపోయిన భక్తుల్ని కొంచెం ముందు మూవ్ చేస్తూ ఉండండి.